ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ వాక్యం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుడు నాకు సహాయము చేస్తాడు అనేటువంటి విషయాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళబోయేటువంటి సమయంలో మరి రాజు కోసం ప్రార్థించాల్సినటువంటి సందర్భంగా ఈ కీర్తనను రచించినట్లుగా భక్తులు చెప్తారు. మరి యుద్ధంలో సహాయమే కాదండి, మన జీవితం అంతట్లో కూడా సహాయం అనేది సార్వభౌముడు మనకు అందించబోతున్నాడు. ఇక్కడ సహాయము చెయ్యునుగాక అంటే మనము ఆమెన్ అంటాం, అంటే తథాస్తు అన్నట్లుగా, అలా జరుగునుగాక అనే అర్థం వచ్చేటట్లు. మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధ స్థలములో నుండి సహాయం వస్తుంది. ఇదే భక్తుడు అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? సార్వభౌముడు సహాయం చేయకపోతే సమస్తం ఏం సహాయం చేయగలుగుతారండి? సహాయము పరిశుద్ధ స్థలములో నుండి వస్తుంది, అంటే ప్రభు ఉన్న చోటు నుండి వస్తుంది మనకి. నీవు ఎక్కడ పరిశుద్ధ స్థలం అనుకుంటున్నావేమో, దీన్ని పరలోకము అని భావించవచ్చు కొందరు, ప్రభు నివసించు చోటు మందిరమని భావించవచ్చు, మరికొందరు దేవుని పాదపీఠం ఎక్కడంటే అక్కడే అని భావించవచ్చు. కానీ సహాయం మాత్రం ప్రభు చేయాల్సిందే. ఆయన యుద్ధానికి వెళ్లే ముందు సహాయం కావచ్చు, యుద్ధంలో సహాయం కావచ్చు, విజయం ఇవ్వటం విషయంలో కావచ్చు. నేను ఎందుకు కావచ్చు అనే మాట మాట్లాడుతున్నాను అంటే, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిగా సందర్భాన్ని బట్టి సహాయం అందిస్తాడు దేవుడు. వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, నాకు ఎందుకు ఇల్లు ఇవ్వడు, ఇలా ఆలోచన చేయకూడదండి. కానీ సహాయం తప్పనిసరిగా వస్తుంది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక. ఎంత చక్కని మాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాట కూడా. ఆదుకుని ఆపద్బాంధవుడు ఆయన. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. దేవుడు పక్కన లేడే నన్ను ఆదుకుంటానికి అని అనుకోవచ్చు. ఆయన అంతటా ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలో నివసిస్తాడు, నీ చుట్టూ ఉంటాడు, నీ ప్రక్కన ఉంటాడు. ఎప్పటికీ కూడా ప్రభువా అంటే ఆదుకునేటువంటి ఆది సంభూతుడుగా మన పక్షాన ఉన్నాడు. సియోనులో నుండి అన్న పదం వాడబడింది కాబట్టి ఎక్కడో సియోన్ నగరం నుంచి నన్ను ఎలా ఆదుకుంటాడని ఫూలిష్గా మనం భావించకూడదు. మన దేవుడు ఆదుకుని దేవుడు, ఆశ్రయదుర్గం ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీ పక్షం నిలబడితే ఎవ్వరూ నీ మీదకి దాడి చేయలేరు. నేను ఆదుకుంటానని చెప్పాడు కాబట్టి ఆయన మనం నమ్మొచ్చండి. నువ్వెంత విశ్వసిస్తే అన్ని విజయాలు చవిచూస్తావు. నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరని చింతించొద్దు, దుఃఖపడొద్దు. నీ పక్షంలో ఉన్నాడు. నువ్వు యుద్ధం లాంటి శ్రమను అనుభవిస్తున్నావేమో, యుద్ధం కన్నా గొప్ప కష్టాలను అనుభవిస్తున్నావేమో, అపనిందల పాలైపోయి ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను ఆదుకుంటకు సిద్ధంగా ఉన్నాడు. పిలువు, ప్రభువా అని ఆర్తనాదంతో దేవుణ్ణి ఆలాపించు, వేడుకో. దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన సహాయంతో పాటు నిన్ను ఆదుకుంటాడు. కొంతిచ్చి కొంత నగదిచ్చి వదిలిచ్చేసుకునేవాడు కాదు దేవుడండి. ఏదో ఆ మట్టుకి ఆ సందర్భాన్ని బట్టి కొంత సహాయం చేసి ఇక చాలు నన్ను ఎప్పుడు అడగొద్దు అనేవాడు కూడా కాదు దేవుడు.
జీవిత పర్యంతం, మన జీవిత కాలమంతకి చాలిన దేవుడండి ఆయన. నీ పక్షము నేనున్నాను. దేవుడు మన పక్షమును ఉంటే మనం దున్నబడతాం, విత్తబడతామండి. దున్నబడతాం, శ్రమించాలి, విత్తబడతాం, విత్తనాలు పడుతూ ఉండాలి, పంటకొస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనకు సహాయం చేసే సార్వభౌముని వైపు చేతులెత్తుదాం. నన్ను ఆదుకునేవాడా అని చెప్పేసి ఆయనకి ఆర్తనాదం చేసి, ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవితకాలమంతా ప్రభుని ఆరాధించుదుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.